Okay, so I'm in the ClickSense desktop version right now. This is my local machine. These all are the application I have in my local machine at the time. So if you want to create a new application, so జనరల్గా ClickSense లో ఏంటంటే మిగతా టూల్స్ లో వాటి రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ అంటారు. ClickSense లో వచ్చేసరికి we call it as the applications. Okay, so we have to create a new application since we are gonna get the data from the databases. So మనకి రియల్ టైంలో ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది అంటే 3-tier ఆర్కిటెక్చర్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై 3-tier ఆర్కిటెక్చర్ అంటే, సో ది ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఏంటంటే 3-tier ఆర్కిటెక్చర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకున్న డేటాబేసెస్, వెదర్ ఇట్ ఈస్ ది వన్ డేటాబేస్ ఆర్ మల్టిపుల్ డేటాబేసెస్. సో యూ నీడ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ది డేటాబేసెస్ అండ్ ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ క్యూవిడీస్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే డేటాబేస్లో ఉన్న ప్రతి టేబుల్కి మీరు ఒక క్యూవిడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది ClickSenseలో క్యూవిడీ నథింగ్ బట్ డేటాబేస్లో టేబుల్ అన్నమాట. డేటాబేస్ టర్మ్స్లో వాటిని టేబుల్స్ ఎలా అయితే అంటామో, ClickSenseలో వచ్చేసరికి వాటిని క్యూవిడీస్ అంటారు. సో బోత్ ఆర్ సేమ్. సో ఈ క్యూవిడీస్ అన్ని కూడా మనకి మెమొరీలో స్టోర్ అవుతాయి. నిన్న మీకు చెప్పాను కదా, క్లిక్లో ఏదైనా లోడ్ చేస్తే దాట్ విల్ బి లోడ్ ఇన్ టు ద మెమొరీ, అంటే ర్యామ్లో స్టోర్ అవుతుంది. సో మనకి అది వెదర్ ఇట్ ఈస్ అ మల్టిపుల్ డేటాబేసెస్ ఇన్ యువర్ కేస్ ఆర్ సింగిల్ డేటాబేస్ ఆర్ యూ హ్యావ్ ఎక్సెల్ ఫైల్, CSV ఫైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే యూ నీడ్ టు కన్వర్ట్ దెమ్ ఇన్ టు క్యూవిడీస్. దట్స్ వన్ ఆఫ్ ది 3-tier ఆర్కిటెక్చర్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు కనెక్ట్, లైక్ క్రియేట్ ఎ కనెక్షన్ టు ఈచ్ సోర్స్ నథింగ్ బట్ మీ డేటాబేసెస్ కానీ మీ ఫోల్డర్స్, మీ లోకల్ ఫోల్డర్స్ ఉంటే ఆ ఫోల్డర్స్ కానీ వాటికి సంబంధించిన కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. దెన్ ఎక్స్ట్రాక్ట్ ది టేబుల్స్ ఫ్రమ్ ది ఆల్ ది సోర్సెస్, మిగతా అన్ని సోర్సెస్ నుంచి మీకు కావాల్సిన టేబుల్స్ తీసుకోవాలి. దెన్ క్రియేట్ ఏ సెపరేట్ క్యూవిడీ ఫర్ ఈచ్ టేబుల్. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క క్యూవిడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. That is the first step of the thing. So we're gonna discuss that in this today's session. So before we go into that, so మీరు అర్థం చేసి మీకు కొన్ని బేసిక్స్ పాయింట్ చెప్తాను క్లిక్లో. సో ఫస్ట్ ఏంటంటే క్లిక్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే క్లిక్లో మీరు ఏదైనా రిఫర్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ VLR అని చెప్పేసి నేను క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేశాను. నాకు డాటా VLR అని క్యాపిటల్ లెటర్లో ఉంది. ఓకే, సో whenever I gonna use this, whether it is a field, whether it's a value or whatever it is, సో నేను మళ్ళీ దీన్ని నేను రిఫర్ చేయాలి అంటే సేమ్ VLR అని రిఫర్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ఐ రిఫర్ ఇన్ స్మాల్ కేస్ ఇట్ వోంట్ కమ్ టు దట్. ఎందుకంటే మనకు పైన వచ్చే VLR, కింద వచ్చిన VLR బోత్ ఆర్ డిఫరెంట్ ఇన్ క్లిక్ కేస్. సో క్లిక్ అనేది కంప్లీట్ కేస్ సెన్సిటివ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఏదైతే ఎలా అయితే రిఫర్ చేస్తారో ఎలా అయితే మనకి డేటా వస్తుందో అదే ఫార్మెట్లో వీ హ్యావ్ టు రిఫర్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎంప్లాయీ నేమ్ అని ఒక ఫీల్డ్ ఉంది. ఇందులో అందరి ఎంప్లాయీస్ నేమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ అని ఇలా నేమ్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ ఐ గోనా రిఫర్ దిస్ ఇన్ మై నెక్స్ట్ కేస్, ఇఫ్ ఐ వాంట్ టు రిఫర్ దాట్ లైక్ దిస్, స్మాల్ కేసెస్లో రిఫర్ చేద్దాము అంటే ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్. ఇక్కడున్న ఎంప్లాయీ నేమ్, ఇక్కడున్న ఎంప్లాయీ నేమ్ సేమ్ కాదు, బోత్ ఆర్ డిఫరెంట్ క్లిక్ కేసులో. So that is the reason click is a complete case sensitive, which is nothing but, in simple terms, capital A is not equal to small a. I would say capital A is a different case, small a is a different. Uppercase characters వేరు, లోవర్ కేస్ క్యారెక్టర్స్ వేరు క్లిక్ కేసులో. అదే ఇదే మీకు SQL అయితే మాత్రం SQL లో మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. అంటే మీరు SQL is not a case sensitive. SQL is not a case sensitive, but click is a complete case sensitive. You should be writing as it is. Okay, and next thing ఏంటంటే it loads all the data, whatever you write, whatever you load into a ClickSense application, that will be loaded into the memory in the form of binary formats. Binary formats అంటే మనకి ప్రతి వాల్యూని 01, 10, 001 ఈ ఫార్మాట్లో మనకి డాటాని సేవ్ చేస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ ఇస్తున్నాను, ఓన్లీ 01, 01s. సో వాట్ ఎవర్ డేటా మనకి ఎంత డేటా అయినా ఉండని మెమరీలో అది బైనరీ ఫార్మాట్స్లో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ద కేస్ సెన్సిటివ్, సెకండ్ థింగ్ ఈజ్ ద మెమరీలో లోడ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ ఫార్మాట్స్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక లైన్ కంప్లీట్ అయిపోతేనే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్.
ఒక లైన్ అయిపోతేనే ఇంకొక లైన్లోకి వెళ్తుంది. ఇఫ్ ద లైన్ ఇస్ నాట్ కంప్లీటెడ్ ఇట్ వోంట్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇది ప్యారలల్ గా రన్ అవ్వదు, ఇట్స్ అ సీక్వెన్స్ ప్రాసెస్. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి. ఓకే, ఒక 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 లైన్ ఆఫ్ కోడ్ అయిపోయిన తర్వాతనే ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లైన్. అది అయిపోతే మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ లైన్. అంతేగాని ప్యారలల్ గా అయితే రన్ చేయదు. అంటే వాటితో మూడు లైన్స్ ని ఒకేసారి రన్ చేయదు, ఒక దాని తర్వాత ఒకటి రన్ చేస్తూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్. Okay, and the next thing, so I think I missed it part here, step by step. Step by step execution and associative engine. I'll show you that associative engine and enti అనేది separate topic ఉంది మనకి. I'll explain that in that session. So it's a ETL tool and visualization tool, both. Then it stores the data in the .qvf file. అంటే మీరు ఏదైతే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తారో, ఇప్పుడు డెస్క్టాప్ లో కానీ లేదంటే క్లౌడ్ లో కానీ, whenever you create an application, మనకి ఎక్సెల్ అయితే ఎలా సేవ్ అవుతుంది, .excel అనే ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. పీడిఎఫ్ అయితే .pdf అనే ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. వర్డ్ డాక్యుమెంట్ అయితే .docx అనే ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. టెక్స్ట్ ఫైల్ అయితే .txt అని సేవ్ అవుతుంది. సో అలా ఒక్కొక్క ఫైల్ ఫార్మాట్ కి ఒక్కొక్క ఎక్స్టెండ్ అంటే లైక్ టైప్ ఉంటుంది. సో జనరల్ గా ఒక్కొక్క టైప్ లో సేవ్ అవుతూ ఉంటుంది. అలాగే క్లిక్ సెన్స్ లో అప్లికేషన్ అనేది .qvf అని సేవ్ అవుతుంది. whenever you create an application, that automatically created as a .qvf extension. ఆ ఎక్స్టెన్షన్ తో ఫైల్ అనేది సేవ్ అవుతుంది. I'll show you that how it works. So to implement this, to create a QEDs for each table in the database, I have one database in my local machine. So I have a Oracle database where I have a different databases. It is here you can Analytics project is one database, DBA is one database, system is one database, and training is one separate database. By using this SQL developer, I'm maintaining all 4 different databases in my local machine. So I'm going to connect to this training database. Okay, so for that, like I can go here, or I can simply right click and I can do the connect option. I already have connected, so that is the reason you can see like the training option here. So if you want to see a database లో మనకి జనరల్ గా ఎన్ని టేబుల్స్ ఉన్నవి, అసలు ఏమేమి టేబుల్స్ ఉన్నావో చూడాలనుకుంటే you can expand the database and you have the option called tables. Okay, so again expand the tables. So you can see we have a different tables here. Customer అని ఒక టేబుల్ ఉంది, products category అని ఒక టేబుల్ ఉంది, product sub category అని ఒక టేబుల్ ఉంది, products, returns, sales, each year wise sales ఉన్నవి. 2023 లేదు, 2021, 22, 23, 24, అండ్ టెరిటరీస్ నథింగ్ బట్ లొకేషన్స్. సో ఇప్పుడు కస్టమర్లో ఏముంటుంది అంటే కస్టమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ ఐడి, మన కస్టమర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వాళ్ళ భర్త డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, జెండర్ ఏంటి, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్, టోటల్ చిల్డ్రన్స్, ఎడ్యుకేషన్ లెవెల్, ఆక్యుపేషన్, ఇవన్నీ కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్స్. వాళ్ళు ఇస్తే ఫిల్ చేసుకుంటాము, లేదంటే లేదు. తర్వాత ప్రోడక్ట్స్లో ఏముంటుంది అంటే ప్రోడక్ట్స్ యొక్క సంబంధించిన ప్రోడక్ట్ నెంబర్ ఏంటి, మనకి ఈచ్ ప్రోడక్ట్ ఒక నెంబర్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి, అది కేటగిరీ, దాని సబ్ కేటగిరీ ఏంటి, అంటే ఏ కేటగిరీకి వస్తుంది. ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ iPhone 10 ఉంది. iPhone 10 అనేది ఇట్స్ ప్రోడక్ట్ నెంబర్ iPhone 10 అనేది, బట్ ఇట్ కమ్స్ అండర్ వాట్ కేటగిరీ, ఫోన్స్ అనే కేటగిరీ కింద వస్తుంది, సెల్ ఫోన్స్ అనే కేటగిరీ కింద వస్తుంది. సో అలా కేటగిరీ ఇస్ వన్, ఒక హై అప్పర్ లెవెల్ గ్రూప్ లాంటిది. సో దాని మోడల్ ఏంటి, కలర్ ఏంటి, స్టైల్ ఏంటి, సైజ్ ఏంటి, వాటి కాస్ట్ ఎంత, ప్రైస్ ఎంత, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రోడక్ట్ టేబుల్లో ఉంది. తర్వాత సేల్స్లోకి వచ్చేసరికి నాకు ఆర్డర్స్ ఉన్నాయి. నా ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ డేట్ ఆర్డర్ అయింది, ఆర్డర్ నెంబర్ ఏంటి, ఏ ప్రోడక్ట్ కొన్నారు, ఏ కస్టమర్ కొన్నారు, ఏ లొకేషన్లో కొన్నారు, ఎన్ని ఐటమ్స్ కొన్నారు. సో దాట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ ఇన్ మై ఆర్డర్స్ టేబుల్. So now I want to load this data into my ClickSense application and I want to create them as the QEDs. ఈ టేబుల్స్ ని నేను QED క్రియేట్ చేయాలి. ఎందుకు QED క్రియేట్ చేయాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ QEDs? వై కెంట్ వీ హ్యావ్? మీరు అడగవచ్చు డైరెక్ట్ గా. సో క్లిక్ లో ఉన్న సెకండ్ 2 అడ్వాంటేజ్ ఏంటంటే
క్లిక్లో మీరు ఎస్క్యూఎల్ కోడ్ కూడా రన్ చేసుకోవచ్చు. మీకు మీకు రియల్ టైమ్‌లో ఎలా ఉంటది అంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో 99% కేసెస్‌లో మీకు ఎలా ఉంటది రియల్ టైమ్ సినారియోస్ అంటే, దే విల్ ప్రొవైడ్ అన్ ఎస్‌క్యూఎల్ క్వెరీ. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఎటువంటి రిపోర్ట్ కావాలో, దానికి సంబంధించిన ఎస్‌క్యూఎల్ కోడ్ అనేది మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, కొన్ని కేసెస్‌లో ఏంటంటే, యూ కెన్ యూజ్ దట్ ఎస్‌క్యూఎల్ కోడ్ యాస్ ఇట్ ఈస్ ఇన్ క్లిక్ సెన్స్. అంటే మీరు ఆ ఎస్‌క్యూఎల్ మనం జనరల్‌గా వేరే టర్మ్స్‌లో ఏంటంటే, మీకు టైమ్ ఉంది డెవలప్‌మెంట్‌కి అనుకుంటే, మనం ఆ ఎస్‌క్యూఎల్ కోడ్‌ని వి హావ్ టు కన్వర్ట్ ఇంటూ క్లిక్ డాటా మోడల్. We will gonna I'll gonna teach you all in the training part. బట్ రియల్ టైమ్‌లో ఎలా ఉంటది మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో అంటే మాక్సిమం 99% కేసెస్‌లో యూ విల్ గెట్ ఎ ఎస్‌క్యూఎల్ కోడ్. మీ రిక్వైర్మెంట్ ఇప్పుడు షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 డేస్, 3 డేస్‌లో రిపోర్ట్ ఇవ్వాలి. 2 డేస్‌లో మీరు డాటా మోడల్ బిల్డ్ చేయలేరు ఇండివిడ్యువల్‌గా. సో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఆ ఎస్‌క్యూఎల్ కోడ్‌ని డైరెక్ట్‌గా క్లిక్ సెన్స్‌లో పెట్టేసి యూ కెన్ రన్ ద కోడ్. అంటే అది డేటాబేస్ కనెక్షన్ ఇచ్చేసి మీరు ఆ ఎస్‌క్యూఎల్ కోడ్ రన్ చేసినా కూడా సరిపోతుంది. దట్ ఆల్సో వర్క్స్. బట్ దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఎస్‌క్యూఎల్ కోడ్స్ అనేవి మనం క్లిక్‌లో ఎస్‌క్యూఎల్ కోడ్‌ని రన్ చేస్తే కొంచెం స్లో ఉంటది పెర్ఫార్మన్స్ అనేది. సో, ఇట్స్ నాట్ ఎ రికమెండెడ్ వన్. ఆహ్, బట్ క్యూబీడీస్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? వై షుడ్ నాట్ బి కనెక్ట్ టు ద డేటాబేస్ ఎవ్రీ టైమ్? వెనెవర్ టేబుల్ రిక్వైర్స్ నాకు డైరెక్ట్‌గా డేటాబేస్‌కి ఎందుకు కనెక్ట్ అవుతాను డైరెక్ట్‌గా నాకు వై వి నీడ్ క్యూబీడీస్? సో, క్యూబీడీస్ వల్ల క్యూబీడీస్ ఎందుకు వస్తున్నాయి? క్యూబీడీస్ వై కమ్స్ ఇంటు ద ప్లేస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైమ్‌లో ఒక 50 అప్లికేషన్స్ ఉన్నాయనుకుందాం. 50 డాష్‌బోర్డ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఈ 50 డాష్‌బోర్డ్స్‌లో మీరు కామన్‌గా కస్టమర్ టేబుల్ అనేది వాడుతున్నారు. డేటాబేస్‌లో నుంచి కస్టమర్ టేబుల్‌ని యూ ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ యూర్ 50 అప్లికేషన్స్. సో, ఇప్పుడు ఈ 50 అప్లికేషన్స్ ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఆహ్, ఒక 2 టైమ్స్ రన్ అవుతుందనుకుందాం. డైలీ 2 టైమ్స్ రన్ అవుతున్నాయనుకుందాం. 2 టైమ్స్ పర్ డే. అంటే 2 టైమ్స్ మనకి డేటాబేస్‌లో నుంచి డేటాను తీసుకొని ఇట్ విల్ రిఫ్రెష్ ది రిపోర్ట్స్. 50 డాష్‌బోర్డ్స్ డైలీ 2 టైమ్స్. అంటే కస్టమర్ టేబుల్ అనేది నువ్వు ఎన్ని సార్లు పర్ డేలో 100 టైమ్స్ డేటాబేస్‌కి హిట్ అవుతుంది. 50 అప్లికేషన్స్ ఇంటూ 2 టైమ్స్. అంటే 100 టైమ్స్ కస్టమర్ టేబుల్ అనేది డేటాబేస్‌కి హిట్ అవుతుంది. ఓన్లీ కస్టమర్ టేబుల్ ఈస్ హిట్టింగ్ ది డేటాబేస్ 100 టైమ్స్ ఇన్ ఎ డే. సో, దానికి ఏమంటారంటే డేటాబేస్ టీమ్ వాళ్ళొచ్చేసి దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే. సో, ఒక టేబుల్ 100 టైమ్స్ ఒక సింగిల్ డేలో 100 టైమ్స్ డేటాబేస్‌ని హిట్ చేయడం వల్ల ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. దానివల్ల డేటాబేస్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. పెర్ఫార్మన్స్ ఇంపాక్ట్ ఉంటది డేటాబేస్‌లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్‌గా మీరు చూసుకుంటే ఇలాంటి కస్టమర్ టేబుల్‌తో పాటు ఇంకో 4, 5 టేబుల్స్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ టేబుల్ ఉంది. వెరీ లార్జ్ టేబుల్. ఆర్డర్ టేబుల్ అనేది చాలా పెద్ద టేబుల్ అనుకుందాం. కొన్ని లాక్స్ ఆఫ్ డేటా ఉందనుకుందాం దీంట్లో. సో, ఇప్పుడు డైలీ 100 టైమ్స్ బోత్ కస్టమర్ అండ్ ఆర్డర్ టేబుల్ ఆర్ హిట్టింగ్ ద డేటాబేస్ టు గెట్ ది డేటా. సో, దీనివల్ల ఏమవుతది అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్స్ ఏమన్నా రిజల్ట్ వచ్చాయనుకోండి. ఎప్పుడైనా మీరు ఎగ్జామ్స్ రాసారు. మనం ఆల్రెడీ డిగ్రీ చేసినప్పుడు గాని, బీటెక్ చేసినప్పుడు గాని మనకి యూనివర్సిటీ రిజల్ట్ వస్తాయి. 10థ్ గాని, లేదంటే ఇంటర్మీడియేట్ గాని. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ టు లుక్ ఫర్ ది రిజల్ట్ ఎట్ ఎ టైమ్. అంటే మనకి రిజల్ట్ వచ్చిన వెంటనే మనం చేసే పనేంటంటే, ఎళ్లి ఇంటర్నెట్ సైట్‌లో కూర్చొని వి వాంట్ టు చెక్ అవర్ రిజల్ట్. సో, మనలాగా చాలా మందుంటారు. ఎగ్జామ్ రాసిన అందరూ గూడా ఇలాగే ఉంటారు. చాలా తక్కువ మంది రేపు జూసుకుందాంలే, ఎల్లుండి జూసుకుందాంలే అనేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. మాక్సిమం క్యాండిడేట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడెళ్ళాలి, నేనెళ్లి చెక్ చేసుకోవాలి. సో, అటువంటి కేసెస్‌లో ఇప్పుడు మనం చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయ్యాం ఆల్రెడీ. సో, వెన్ వి ఆర్ ఎంటరింగ్ అవర్ హాల్ టికెట్ నంబర్ అండ్ ఇట్ విల్ కీప్ రెండర్. మీకు రెండర్ అవుతూనే ఉంటది. చాలా టైమ్ తీసుకొని మీకు మెల్లిగా రిజల్ట్ ఒస్తది. ఎందుకొస్తది టైమ్ తీసుకొని అంటే, బికాజ్ ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ టు హిట్ ద డేటాబేస్ ఎట్ ఎ టైమ్. డేటాబేస్ అంత బర్డెన్ తీసుకోలేకపోతుంది. అంటే దేర్ ఇస్ ఎ సెర్టైన్ లిమిటేషన్స్. డేటాబేస్ అయినా సరే మనము ఎట్ ఎ టైము ఇంతమందిని యాక్సెస్ చేస్తే ఇట్ విల్ స్లో డౌన్. అందరికి రెస్పాండ్ అవ్వాలి కాబట్టి సర్వర్‌కి టైం పడతది. ఆ సర్వర్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి. మీ రిక్వెస్ట్ అన్ని తీసుకొని ఒక్కొక్క దానికి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని పాస్ చేసుకుంటూ ఎళ్ళాలంటే సర్వర్ టేక్ టైమ్స్ టు రెస్పాండ్. సో, దానివల్ల మనకేంటంటే వి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్. నాకైతే బీటెక్ రిజల్ట్ వచ్చినప్పుడు చాలా సార్లు ఇలాగే అయింది.
So we used to experience that. So similar way, when you are hitting the database for these two tables 100 times, so database team వాళ్ళు ఏం చేస్తారంటే this is not the correct way of doing it. సో మేము ఇట్లా మీకు 100 టైమ్స్ కాదు, మీకు అవసరం అయితే ఒక 2 సార్లు కనెక్ట్ చేసుకోండి, లేదంటే 3 టైమ్స్ కనెక్ట్ చేసుకోండి డేటాబేస్కి, లేదంటే 4 టైమ్స్, మ్యాక్స్ 5 టైమ్స్ పర్ డే, 5 టైమ్స్ కనెక్ట్ చేసుకోండి. బట్ 100 టైమ్స్ ఎవ్రీ టైమ్ యూఆర్ రన్నింగ్ ది యూఆర్ హిట్టింగ్ ఫర్ ది కస్టమర్ టేబుల్, దట్స్ నాట్ మేక్ సెన్స్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు, అసలు డేటాబేస్ టీం వాళ్ళు దానికి అగ్రి చేయరు. మరి అప్పుడు ఏం చేయాలి? టు ఆల్టర్నేట్ అంటే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకొని వి గెట్ ద డేటా first, we connect to the databases and we store the data into our local files. Local files లో మనము QED లెక్కన, local files nothing but మనకి ఇక్కడ QEDs అన్నమాట. సో మనం ఏం చేస్తాము, ఆ డేటాబేస్ లో ఉన్న డేటాను తీసుకొని విల్ స్టోర్ ఇట్ ఇంటూ QEDs. ఈ QEDs ని మీరు ఎట్ ఎ టైం మీరు QEDs అనేవి విత్ ఇన్ ది క్లిక్సెన్స్ లో సంబంధించింది కాబట్టి ఎట్ ఎ టైం మీరు 100 టేబుల్స్ 100 అప్లికేషన్స్ లో వాడుకుంటారా, అంటే 100 డాష్ బోర్డ్స్ లో వాడుకుంటారా, 200 డాష్ బోర్డ్ లో వాడుకుంటారా, 300 డాష్ బోర్డ్స్ వాడుకుంటారా, మీ ఇష్టం అది. ఇట్ నాట్ గోనా ఇంపాక్ట్ ది డేటాబేస్. QEDs అనేవి ప్యూర్లీ క్లిక్ సెన్స్ కాబట్టి క్లిక్ కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే క్లిక్ ఇట్స్ ఎ క్లిక్ సెన్స్ వాళ్ళ ఓన్ కాన్సెప్ట్ కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఎ డే. QEDs ని మనం ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని ప్లేస్లను యూజ్ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో లిమిటేషన్. బట్ హిట్టింగ్ ద డేటాబేస్ ఎవ్రీ టైమ్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో దానికైతే జనాలు ఒప్పుకోరు ఎవరు, ఎందుకంటే డేటాబేస్ ఇస్ కంప్లీట్ సెన్సిటివ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. సో నో వన్ ఎంకరేజ్ యూ టు కనెక్ట్ టు డేటాబేస్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ డే, అంటే మల్టిపుల్ టైమ్స్ విత్ ఇన్ మోర్ దెన్ 5 టైమ్స్ ఇన్ డే. మా ప్రాజెక్ట్లో అయితే మేము 3 టైమ్స్ రన్ చేస్తామండి ఎవ్రీ డే 3 టైమ్స్ రన్ అవుతుంది. ఎవ్రీ 8 hours కి విల్ రిఫ్రెష్ ద డేటా. అంటే మేము ఏం చేస్తాము, మా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ని విల్ స్కెడ్యూల్ టు రన్ ఫర్ ఎవ్రీ 8 hours. అదేం చేస్తుంది, ఎవ్రీ 8 hours డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ తీసుకొని ఆ టేబుల్స్ అన్నింటినీ కూడా QEDs కింద రిఫ్రెష్ చేసుకుంటుంది. ఆ డేటా అంతా తీసుకొచ్చి QED లో పెట్టుకుంటుంది. సో నౌ వీ గోనా యూజ్ ద QED ఫర్ అవర్ డాష్ బోర్డ్స్. సో వీ గోనా ఫాలో ద సేమ్ ప్యాటర్న్ ఇన్ అవర్ ట్రైనింగ్స్. సో ఫస్ట్ వీ గోనా క్రియేట్ a database connection, then we can load the data. So for example, I want to get the data for this customer table. Okay, so what I'm going to do, so మనము SQL లో డాటాను చూడాలి అంటే, SQL లో ఒక టేబుల్లో డాటాను చూడాలి అంటే యూ హ్యావ్ టు రైట్ ది స్టేట్మెంట్ కాల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టేసి, తర్వాత మీరు ఏ టేబుల్లో చూడాలనుకుంటారో ఆ టేబుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇట్ విల్ లిస్ట్ అవుట్ ఆల్ ద టేబుల్స్, అవైలబుల్ టేబుల్స్. మనకి ఇప్పుడు కస్టమర్స్ టేబుల్ కావాలి కాబట్టి కస్టమర్స్. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ కస్టమర్స్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది, ఇక్కడ నేను స్మాల్ లెటర్లో రిఫర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రన్ ఆప్షన్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద రన్ స్టేట్మెంట్, ఇట్ విల్ రిటర్న్ ద డాటా. సో SQL లో మీరు క్యాపిటల్ లెటర్లో ఉన్న మీరు దాన్ని స్మాల్ లెటర్లో రిఫర్ చేసుకోవచ్చు, స్మాల్ లెటర్లో ఉన్న క్యాపిటల్ లెటర్లో రిఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సరే ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మధ్యలో లెటర్ క్యాపిటల్ ఇలా ఇచ్చినా కూడా మీకు SQL లో వర్క్ అవుతుంది. బట్ whenever you are referring the same table in ClickSense, you have to use the exact customers table. సో ఇప్పుడు ఒక టేబుల్లో డేటాబేస్లో ఉన్న ఒక టేబుల్లో డాటాను చూడాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సెలెక్ట్ అనే స్టేట్మెంట్ వాడాలి. స్టార్ నథింగ్ బట్ ఈ టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ అన్నమాట. ఫీల్డ్స్ నథింగ్ బట్ ఐడి, ప్రిఫిక్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బర్త్ డేట్, మ్యారిటల్ స్టేటస్, జెండర్, మా ఈమెయిల్ అడ్రస్, యాన్యువల్ ఇన్కమ్, టోటల్ చిల్డ్రన్స్, ఇవన్నీ కూడా. అన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు పుట్ ది స్టార్. లేదు కొన్ని ఫీల్డ్సే కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడి ఫీల్డ్ కావాలి, ప్రిఫిక్స్ ఫీల్డ్ కావాలి. సో యూ కెన్ రిఫర్ ఐడి కామా, మీకు ఏవైతే ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్స్ని యూ హ్యావ్ టు రైట్ ఇట్ లైక్ దిస్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, gender, for example. I want only these fields from the customer table. I don't want all other fields. సో కొన్ని ఫీల్డ్సే కావాలి కాబట్టి నేను సింపుల్గా select ID, prefix, first name, last name, gender from the customer tables. అదే అన్ని ఫీల్డ్స్ కావాలి అనుకుంటే I have to put the select star from customers. Select అన్ని ఫీల్డ్స్ కావాలి అనుకుంటే select star, ఇంకా star from
customers. This gives the all the fields. All fields. ఇది రిక్వైర్డ్ ఫీల్డ్స్, మనకి కావాల్సిన ఫీల్డ్స్ మనం తీసుకున్నాం ఇక్కడ. సో నౌ ఐమ్ గోయింగ్ టు యూజ్ ది, సో ఇప్పుడు ఓవరాల్ గా మనకి ఎన్ని కౌంట్స్ వచ్చినాయి చూద్దాము. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ this particular SQL key. If you want to see the row count, just right click on the result, click on the row count. 18,148 rows వచ్చాయి. అంటే రోస్ నథింగ్ బట్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రోస్ అన్నమాట. డాటా ఇదంతా కూడా డాటా అన్నమాట. ఈ డాటానే రోస్ అంటారు. సో మనకి ఓవరాల్ 18,148 రోస్ వచ్చాయి. సో లెట్స్ gonna use the same SQL code. I'm gonna create a new application. So creating a new application and providing a name called, I'm giving a name called Demo Web 24. I'm creating an application called Demo Web 24. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేయగానే దీని యొక్క ఎక్స్టెన్షన్ మీకు ఇందాక చెప్పాను కదా, .qf అనే ఫార్మాట్ లో ఎక్స్టెన్షన్స్ ఒక అప్లికేషన్ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో అని. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు కరెంట్లీ దిస్ నేను ఇంకా క్రియేట్ అనే క్లిక్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్, మీకు ఈ పర్టికులర్ ఫోల్డర్ లో demo_feb_24 అనే ఒక QVF ఫైల్ సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైప్ QVF ఫైల్. సో లెట్స్ గోనా హిట్ ది క్రియేట్. సో క్రియేట్ చేశాను, డెమో వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. నౌ ఇఫ్ ఐ గో హియర్, దేర్ యూ కెన్ సీ, అంటే నేను క్లిక్సెన్స్ డెస్క్టాప్ లో క్రియేట్ చేసిన ఫైల్ కి ఇది హార్డ్ కాపీ అన్నమాట. యూ కెన్ సీ .qvf అయిన ఎక్స్టెన్షన్. చెప్పాను కదా, ఎక్సెల్ అయితే .xls ఎలాగా సేవ్ అవుతుందో, మనకి క్లిక్సెన్స్ లో ఏదైనా అప్లికేషన్ సేవ్ చేస్తే అది .qvf అనే ఫైల్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. సో ఈ QF అనేది ఓన్లీ క్లిక్సెన్స్ డెస్క్టాప్ లోనే సపోర్ట్ చేస్తుంది అండి. వీటిని మీరు బయట ఎక్కడ ఓపెన్ చేయలేదు. వీటిని ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ మీరు క్లిక్సెన్స్ డెస్క్టాప్ అయి ఉండాలి. క్లిక్సెన్స్ డెస్క్టాప్ ఆర్ క్లిక్సెన్స్ క్లౌడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ క్లిక్సెన్స్ టూలే అయి ఉండాలి. ఇదే ఫైల్ ని నేను ఇప్పుడు CSV ఫైల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, CSV ఫైల్ ని నేను ఎక్సెల్ లో ఓపెన్ చేసుకోవచ్చు. CSV ఫైల్ ని నోట్ ప్యాడ్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ QF ఫైల్ ఓపెన్ చేయాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా క్లిక్సెన్స్ ఫైల్ అయి ఉండాలి. ఈ క్లిక్సెన్స్ అయి ఉండాలి. సో క్లిక్సెన్స్ అవుతూనే ఈ QF ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో వీ క్రియేటెడ్ ద అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ యాప్. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత అసలు మనం జస్ట్ క్రియేట్ చేసాం, ఇందులో ఇంకా ఎటువంటి డాటాని లోడ్ చేయలేదు కాబట్టి you will see two options, two ways of doing the data load options. So as I mentioned yesterday, one is the data manager option, another is the data load editor option. మనకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా మనం డాటాను లోడ్ చేయలేదు కాబట్టి యూ కెన్ సీ అనలైజ్ అనే సెక్షన్ మనకి డిజబుల్ లో ఉంది. ఎందుకంటే డాటా ఉంటేనే మీరు అనలైజ్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ రిపోర్ట్స్. అనలైజ్ సెక్షన్ లో వి క్రియేట్ రిపోర్ట్స్. ఎప్పుడు క్రియేట్ చేస్తాం మరి? ఇక్కడ డాటా ఉంటేనే, ప్రిపేర్ సెక్షన్ లో మనం డాటా లోడ్ చేస్తేనే అనలైజ్ అనే సెక్షన్ ఎనబుల్ అవుతుంది. మనం ఇంత డాటాను లోడ్ చేయలేదు, వి జస్ట్ క్రియేటెడ్ అప్లికేషన్. సో యూ కెన్ సీ డాటా లాస్ట్ లోడెడ్, నో డాటా లోడెడ్. మనం అసలు డాటాను లోడ్ చేయలేదు ఇంకా. సో ఫస్ట్ వీ నీడ్ టు లోడ్ ద డాటా. డాటా లోడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టూ ఆప్షన్స్. వన్ ఇస్ ద డాటా మేనేజర్, అనదర్ ఇస్ ద డాటా లోడ్. సో as I mentioned yesterday, data manager is purely for end users. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా కనెక్షన్ క్రియేట్ చేస్తుంది, ఆటోమేటిక్ గా కోడ్ రాస్తుంది. సో మాక్సిమం వర్క్ మీరు తక్కువ చేస్తారు. కొన్ని కేసెస్ అంటే అప్ టు ఇప్పుడు 100% వర్క్ లో ఇట్ విల్ డూ ఓన్లీ 10% ఆఫ్ 20% ఆఫ్ యువర్ వర్క్. బట్ రిమైనింగ్ 80% చేయాలి అంటే మళ్ళీ అగైన్ యూ కమ్ బ్యాక్ టు డాటా లోడ్. So that is the reason, as a best practices, and most of the cases కాదు, రియల్ టైమ్ లో all the developers will use only data loader. No one, as a developer గా no one use the data manager. Data manager is purely for the క్లయింట్స్ కి వాళ్ళ ఓన్ గా రిపోర్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి, వాళ్ళకి కోడింగ్ రాదు కాబట్టి వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ యాజ్ అ డెవలపర్ గా వీ హ్యావ్ టు యూస్ ద డాటా లోడర్. సో యూ కెన్ గో టు ద డాటా లోడర్ ఫ్రమ్ ది ప్రిపేర్ సెక్షన్ హియర్ ఆల్సో. బట్ లేదనుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది డాటా లోడర్ అని, యూ కెన్ క్లిక్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఓకే, సో దిస్ టేక్స్ యూ టు ది డాటా లోడర్. సో ఈ డాటా లోడర్ లో మీరు
మీకు యూ కెన్ సీ ఆల్ దీస్ సెక్షన్స్. లెఫ్ట్ సైడ్ మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటవి. బై డిఫాల్ట్‌గా మెయిన్ సెక్షన్ అండ్ దీస్ ఆర్ ది వేరియబుల్స్. ఓకే. మీరు ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా మీకు బై డిఫాల్ట్‌గా ఈ 19 వేరియబుల్స్ అనేవి కామన్‌గా వస్తాయి. ఏంటి 19 వేరియబుల్స్ అంటే బై డిఫాల్ట్‌గా ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమౌంట్ ఉంది. అమౌంట్‌ని మీరు 1000 సెపరేటర్‌గా చూపించాలి. హౌ యూ స్టోర్ ది 1000 సెపరేటర్? బై యూజింగ్ కామా. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ దిస్ స్టఫ్ లేటర్. సో డేట్ ఫార్మాట్‌ని బై డిఫాల్ట్‌గా ఈ ఫార్మాట్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అంటే ఈ ఫార్మాట్‌లో డేట్ వస్తేనే సిస్టమ్ విల్ కన్సిడర్ యాస్ ఎ డేట్ ఫార్మాట్. మనం లోడ్ చేసే ఫైల్‌లో ఇటువంటి టైప్ ఆఫ్ ఫార్మాట్ ఉంటేనే అది డేట్ ఫార్మాట్‌లో కన్సిడర్ చేసుకుంటది. తర్వాత మనీ ఫార్మాట్. సో యూ కెన్ సీ రూపీ సింబల్ హియర్. మీకు కావాలనుకుంటే ఇక్కడ డాలర్ సింబల్ పెట్టుకోవచ్చు, యూరో సింబల్ పెట్టుకోవచ్చు, వాటెవర్. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్స్, డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్స్. సో కరెంట్‌లీ నేను మన డెమో అప్లికేషన్ అండ్ వి ఆర్ ఇన్ ది ఇండియా కాబట్టి ఐ యూజ్ ది రూపీ సింబల్ హియర్. బట్ ఇన్ కేస్ మీరు ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ అ యూఎస్ ప్రాజెక్ట్ అండ్ దే వాంట్ టు సీ డాలర్స్, యూ కెన్ రిప్లేస్ రూపీ విత్ డాలర్స్. వెనెవర్ యూ ఆర్ రిఫరింగ్ ద మనీ ఫార్మాట్, దట్ విల్ షో ద డాలర్ ఫార్మాట్. సో తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ ది డే ఈక్వల్ టు 6. నథింగ్ బట్ సండే is the first day of the week. బ్రోకెన్ వీక్స్ ఎవ్రీ వీక్. సో ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ వాళ్ళు రిఫరెన్స్‌గా బై డిఫాల్ట్‌గా క్లిక్ సెన్స్ ఇంజిన్ అనేది ఈ ఫార్మాట్‌లో రిఫర్ చేసుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఇన్ ది వేరియబుల్ సెక్షన్ వచ్చినప్పుడు అవి కంప్లీట్‌గా మీకు డీటెయిల్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో వీ కెన్ సీ సెక్షన్స్. సెక్షన్స్ నథింగ్ బట్ జనరల్‌గా ఏం చేస్తారంటే ఒక్కొక్క సెక్షన్‌లో ఒక్కొక్క టేబుల్ డాటాను మెయింటైన్ చేస్తూ ఉంటారు రియల్ టైమ్‌లో. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో ఐల్ షో యూ దట్ యాస్ వెల్. ఐల్ గోనా క్రియేట్ అ సెపరేట్ సెక్షన్ ఫర్ కస్టమర్. ఇప్పుడు ఈ సెక్షన్‌కి నేను కస్టమర్ అని ఒక టేబుల్ ఇస్తాను. ఇందులో కంప్లీట్‌గా కస్టమర్‌కి సంబంధించిన కోడే రాసుకుంటాను. నెక్స్ట్ ఐల్ క్రియేట్ అనదర్ సెక్షన్. ఐల్ మెయింటైన్ ఆర్డర్స్. ఇందులో మొత్తం ఆర్డర్స్ సంబంధించిన సెక్షన్ రాసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఐ క్రియేట్ అనదర్ సెక్షన్. ఐల్ యూజ్ ది ప్రొడక్ట్స్. సో ఇక్కడ మొత్తం ప్రొడక్ట్‌కి సంబంధించిన కోడ్ రాసుకుంటాను. సో అలా ఒక్కొక్క సెక్షన్‌లో చూడడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు వెనెవర్ మీరు ఎవరో వర్క్ చేసారు రిపోర్ట్, లేదంటే మీరు వర్క్ చేశారు. మీరెళ్ళిపోయారు కంపెనీ నుంచి. రేపటి రోజున నేను వర్క్ చేయాలి ప్రాజెక్ట్‌లో. సో ఇలా నీట్‌గా ఉంటే నాకు ఈజీగా అర్థమవుతది. ఓకే. కస్టమర్ అనే సెక్షన్ ఉంది. ఓకే. ఇందులో కస్టమర్‌కి సంబంధించిన డాటా అంతా ఉంటది. దట్స్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే. థీస్ సెక్షన్స్ యూ కెన్ క్రియేట్ ఎ నంబర్ ఆఫ్ సెక్షన్స్. నో వరీస్. దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఇన్ క్రియేటింగ్ ద సెక్షన్స్. మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద గ్లోబల్ సెర్చ్ ఆప్షన్. మీరేమైనా వాల్యూ సెట్ చేయాలనుకున్నారు. ఏదైనా పర్టిక్యులర్ ఫీల్డ్ గాని, వాల్యూ గాని సెట్ చేయాలనుకున్నారు. యూ కెన్ సెర్చ్ ఇట్ అండ్ యూ కెన్ ఆల్సో రిప్లేస్ ఇట్. మీరిక్కడ సెర్చ్ చేస్తూ దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే యూ కెన్ సెర్చ్ ఇట్. సెర్చ్ ఇన్ సింగిల్ షీట్ ఆర్ ఆల్ షీట్స్. ఆల్ సెక్షన్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత కామెంటింగ్ ద కోడ్. ఇన్ కేస్ మీరేమైనా కోడ్ కామెంట్ చేయాలనుకుంటే దిస్ లైన్ విల్ బి యూజ్డ్ టు కామెంట్ ఔట్ ద కోడ్. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ ద కోడ్, మీరు ఆ కోడ్‌ని కామెంట్ చేసుకుంటే సరిపోతుంది. డిలీట్ చేయడం కంటే కామెంట్ చేయడం బెటర్. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ అదే కోడ్ కావాలి అన్నప్పుడు యూ కెన్ సింప్లీ అన్‌కామెంట్ ఇట్. ఇది ఫార్మాట్ అడ్జస్ట్ చేసుకోవడం. అంటే లైన్స్‌కి. ఇప్పుడు మీకు ఇన్ కేస్ ఐ వాంట్ టు ఇలా అడ్జస్ట్ చేసుకోవడం లైన్స్‌ని. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు కామెంట్ చేసుకోవాలనుకుంటే ఐ కెన్ సింప్లీ పుట్ కామెంట్ ఆప్షన్. ఇన్‌స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ ఐ కెన్ సింప్లీ పుట్ కామెంట్. మళ్ళీ అన్‌కామెంట్ చేసుకోవాలంటే సేమ్ థింగ్. సెలెక్ట్ ఆల్ ది కోడ్ అండ్ అగైన్ క్లిక్ ఆన్ సేమ్ టు అన్‌కామెంట్ ఇట్. సో రైట్ సైడ్‌లో మీరు చూస్తే డాటా సోర్సెస్ అనే ఒక ఆప్షన్, డీబగ్ అనే ఆప్షన్, లోడ్ డాటా అనే ఆప్షన్ ఉంది. డాటా సోర్సెస్ నథింగ్ బట్ ఇట్ విల్ డిస్‌ప్లే ఆల్ ది కనెక్షన్ ఇన్ఫర్మేషన్. మీకు అవసరం లేదనుకుంటే అన్‌సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇట్ విల్ లిస్ట్ ఔట్ ఆల్ ది కనెక్షన్స్ ఇన్ఫర్మేషన్. డీబగ్ ఆప్షన్ అనేది ఐల్ షో యూ థాట్. మీకు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాను కదా! ఇప్పుడు చూపిస్తాను ఎలా ఎగ్జిక్యూట్ అవుతది స్టెప్ బై స్టెప్ అనేది బై యూజింగ్ డీబగ్ ఆప్షన్. అండ్ లోడ్ డాటా నథింగ్ బట్ ఇట్ విల్ లోడ్ ద డాటా ఇంటూ ద మెమరీ. యాస్ సూన్ యాస్ యూ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ లోడ్ ద డాటా ఇంటూ ద మెమరీ. సో యూ కెన్ ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్ టు ది ప్రీవియస్ స్టెప్స్. మీరు ఇంతకుముందు ఏమైనా స్టెప్స్ చేశారు, దానికి వెళ్దాం అనుకుంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్. దీస్ ఆర్ ది ఆప్షన్స్ యూ కెన్ యూజ్. సో లెట్స్ గో టు ది కస్టమర్ సెక్షన్. ఫస్ట్ ఐల్ క్రియేట్ ఎ కనెక్షన్ టు ద డేటాబేస్. ఎందుకంటే మనకు డేటాబేస్ కనెక్షన్ లేకుండా డేటాబేస్ టేబుల్‌ని ఇక్కడ రిఫర్ చేసుకోలేము. ఫస్ట్ వి నీడ్ టు గెట్ ది కనెక్షన్స్. సో నేను ఐయామ్ గోనా యూజ్ ది ఒరాకిల్ టేబుల్ కాబట్టి ఒరాకిల్ డేటాబేస్ కాబట్టి ఐ గోనా యూజ్ ది ఒరాకిల్
connector here, Oracle. అండ్ బై డిఫాల్ట్‌గా మీకు డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాళ్ళు ఇస్తారండి. మీకు డేటాబేస్ టీమ్ వాళ్ళు అడిగితే ఇస్తారు. ప్రెజెంట్ ఈ హోస్ట్ నేమ్ అనే ఒక ఇన్ఫర్మేషన్ లోకల్ హోస్ట్. సో నేను ఐ యూజ్ ది సర్వీస్ నేమ్ కాల్ రెడ్డి అండ్ ఐ యూజ్ ది లెట్ మీ గివ్ మీ ఎ మినిట్. So trading is my user ID and okay, I just provided the local host information, port information, service information, and then username and password of the my connection, and then clicking on test connection. So if the connection is success, I can click on create. So if it seems like okay, invalid username and password, so something is changed here. Use the analytics. Analytics username. Training. Okay, so I'm gonna give it call as a Oracle training dataset. So just click on create. Please check the user. Yes,
Something is happening. In fact, my database credentials are right. Okay. So what I'll do, so yeah, so this is what you need to do it. So you need to provide the local host information when you are connecting to the Oracle database. మీరు host name, local host, లోకల్ హోస్ట్ అని నేను ఇచ్చాను. ఇప్పుడు నా సేమ్ సర్వర్లో క్లిక్సెన్స్ ప్లస్ డేటాబేస్ ఉంది కాబట్టి లోకల్ హోస్ట్ అని ఇచ్చాను. బట్ రియల్ టైంలో అయితే ఇట్ విల్ బి సపరేట్ నేమ్. అది మీకు డేటాబేస్ టీమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ పోర్ట్ నెంబర్ కూడా ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ ఇండివిజువల్ క్లయింట్స్. సర్వీస్ నేమ్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మీ క్లయింట్స్ పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా వాళ్ళు దే గోనా యూజ్ డిఫరెంట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్. సో దాట్ విల్ షేర్. అండ్ వన్స్ యూ ఎంటర్ దాట్ జస్ట్ క్లిక్ ఆన్ ది టెస్ట్ కనెక్షన్. ఫస్ట్ టెస్ట్ కనెక్షన్ సక్సెస్ అవుతేనే క్లిక్ ఆన్ క్రియేట్. మీరు క్రియేట్ అని చేయగానే మీకు డేటా అంతా కూడా ఇక్కడ లిస్ట్ అవుతుంది, క్రియేట్ కనెక్షన్ అనేది. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐ హ్యావ్ దట్ ఎక్సెల్ ఫైల్స్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ మై లోకల్ ఫైల్. సో all the database things are running fine. Okay, so what I'm going to do, I'm going to create a connection into my local application. So నాకు ఫైల్స్ అన్ని కూడా మెయింటైనింగ్ ఉంది క్లిక్ అనే ఫోల్డర్లో, సెన్స్ అనే ఫోల్డర్లో, ఆర్కిటెక్చర్ అనే ఫోల్డర్లో సోర్స్ ఫైల్స్ అనే ఫైల్లో ఉన్నవి. సో ఐ గోనా యూజ్ దిస్ సోర్స్ ఫైల్స్. సో as soon as you click on create connections, that connection will be created. డేటాబేస్ అయితే మీరు ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టు సెలెక్ట్ స్టేట్మెంట్ అని ఈ కోడ్ పాస్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఇంతకుముందు మన డేటాబేస్లో ఏవైతే చూసామో ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది పేస్ట్ చేస్తే దెన్ దీనికి నేమ్, ప్రతి దానికి సరే ఒక టేబుల్ నేమ్ ఇవ్వాలండి. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ లోయింగ్, వెదర్ ఇట్ ఈస్ ద ఎక్సెల్ ఫైల్ ఆర్ డేటాబేస్ టేబుల్ ఆర్ క్యూవిడి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఆల్వేస్ బిఫోర్ ది సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ లోడ్ స్టేట్మెంట్. ఎస్క్యూఎల్ అయితే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, క్లిక్ అయితే లోడ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, మనం ఎస్క్యూఎల్లో ఇప్పుడు ఎలా అయితే సెలెక్ట్ ఐడి అని రాసామో అదే క్లిక్లో అయితే సెలెక్ట్ ప్లేస్లో లోడ్ ఉంటుంది. మిగతా అంతా కూడా సేమ్. మళ్ళీ లోడ్ ఐడి ప్రిఫిక్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్. మీరు ఎస్క్యూఎల్ వాడితే ప్రాబ్లం లేదు. ఎస్క్యూఎల్ అయితే డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ సెలెక్టర్ అంటూ వస్తుంది. బట్ ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ది ఎక్సెల్ ఫైల్. సో ఎక్సెల్ ఫైల్ ఈజ్ నాట్ డేటాబేస్ ఫైల్ కాబట్టి, సో ఇప్పుడు నేను ఎక్సెల్లో మీరు టైప్ చేసి చూడండి. ఎస్క్యూఎల్లో నేను సెలెక్ట్ చేసుకుంటే ఇట్ కమింగ్ విత్ లోడ్ స్టేట్మెంట్, ఇట్ నాట్ కమింగ్ విత్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇది ఎందుకంటే సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది డేటాబేస్ నుంచి వచ్చే వాటికి వస్తుంది. డేటాబేస్ నుంచి కాకుండా మిగతా ఏ ఫైల్ అయినా సరే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అ లోడ్. ఓకే, సో లోడ్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, 4 ఫీల్డ్స్ ఉన్నవి. దాంట్లో ఆ 4 ఫీల్డ్స్ వచ్చినవి. ఇన్ కేస్ నాకు ఇండివిజువల్గా ఇట్లా వద్దు, నాకు డైరెక్ట్గా లోడ్ స్టార్ కావాలి అనుకుంటే యూ కెన్ పుట్ ద లోడ్ స్టార్, దట్స్ ఆల్సో ఫైన్. బట్ ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు గో విత్ ది లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్. ఎందుకు అంటే మీకు ఏమైనా అవసరం లేని ఫీల్డ్స్ అనుకుంటే కామెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే స్టార్ పెట్టారు అనుకోండి, మీరు కామెంట్ చేయడానికి ఏముండదు, ఇట్ విల్ లోడ్ ఆల్ ద ఫీల్డ్స్. సో keep in mind there are certain things in the different colors that you should understand before moving forward. ఇందాక ఎలా అయితే బేసిక్ చెప్పానో, క్లిక్ సెన్స్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇట్ ఆల్వేస్ గో విత్ ది ఇట్స్ అ కేస్ సెన్సిటివ్, ఇట్ లోడ్స్ డేటా ఇంటూ మెమరీ అన్నట్టు ఎలా అయితే చెప్పానో, సో ఈ కలర్స్ కూడా ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ యూర్ సీయింగ్ దిస్ పింక్ కలర్, సో దీస్ ఆర్ వేరియబుల్స్. బ్లూ కలర్లో ఉంటే ఫంక్షన్స్. ఓకే, వెన్ ఎవర్ యూఆర్ సీయింగ్ అ బ్లూ కలర్, దోస్ ఆర్ ఫంక్షన్స్. Those are click related functions. Those are either can be uppercase or lowercase, whatever it is. ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి మాత్రమే మీరు ఏ ఫార్మాట్ లో అయినా వాడుకోవచ్చు అండి. అప్పర్ కేస్ లో వాడుకోవచ్చు, లోవర్ కేస్ లో వాడుకోవచ్చు. ఇలా కాకుండా ఇవి కాకుండా మిగిలిన ఏ కలర్ లో ఉన్నవైనా సరే దో షుడ్ బి కేస్ సెన్సిటివ్. క్లిక్ అనేది కేస్ సెన్సిటివ్ అని చెప్పాను ఇందాక కదా, అది ఎక్సెప్ట్ ఫంక్షన్స్ కాకుండా మిగిలినవన్నీ కూడా కేస్ సెన్సిటివ్. దర్ యూ కెన్ సీ బ్లూ కలర్ లో ఉన్నవన్నీ ఫంక్షన్స్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్ ఇన్ క్లిక్ సెన్స్. రిమైనింగ్ అన్ని కూడా కేస్ సెన్సిటివ్. ఇంకా బ్రౌన్ కలర్ లో ఉంటే ఫీల్డ్స్ అంటారు, గ్రీన్ కలర్ లో ఉంటే ఇందులో ఉన్న వాల్యూస్, పింక్ కలర్ లో ఉంటే వేరియబుల్స్, పర్పుల్ కలర్ లో ఉంటే టేబుల్ నేమ్స్. ఇప్పుడు బ్లూ కలర్ లో ఉంది, దిస్ ఎ ఫంక్షన్. పింక్ కలర్ లో ఉంది, దీస్ ఆర్ వేరియబుల్స్. సో అగైన్ లోడ్ ఈజ్ అగైన్ బ్లూ కలర్, ఇట్స్ అ ఫంక్షన్. సో ఇప్పుడు దీనికి ఒక టేబుల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే,
టెంప్ అని ఒక టేబుల్ నేమ్ ఇచ్చాను. సో టేబుల్ నేమ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ది కాలన్ అండి. మిగిలినవన్నీ కూడా సెమీకాలన్తో ఎండ్ అవుతాయి. యూ కెన్ సీ వేరియబుల్స్ ఈచ్ లైన్ ఆర్ ఈచ్ కోడ్ షుడ్ బి ఎండెడ్ విత్ సెమీకాలన్. దట్స్ అ మ్యాండేటరీ థింగ్. ప్రతి లైన్ లేదంటే ప్రతి కోడ్, మీరు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే, దానికి ఖచ్చితంగా ఎండ్లో సెమీకాలన్ అనేది ఉండాలి. సెమీకాలన్ లేకపోతే ఇట్ విల్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ కంప్లీటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెమీకాలన్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ 2 లైన్స్ అంటే ఇక్కడ 8th లైన్ నుంచి ఈ నెక్స్ట్ 9th లైన్లో ఉన్న సెమీకాలన్ అంతా వరకు కూడా సింగిల్ లైన్ కన్సిడర్ చేస్తుంది. సో అందుకనే మీకు ఈచ్ కోడ్ ఆఫ్ లైన్ ఎగ్జిట్ అయిపోతే దేంట్లో సెమీకాలన్ పెట్టుకోవాలి. ఈవెన్ లోడ్లో కూడా చూడండి, లోడ్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అయింది, సెమీకాలన్ లేదు. సో ఇట్ విల్ కమ్ హియర్. ఇక్కడ సెమీకాలన్ లేదు, ఇక్కడ సెమీకాలన్ లేదు, ఇక్కడ సెమీకాలన్ లేదు, ఇక్కడ సెమీకాలన్ లేదు, ఇక్కడ కూడా సెమీకాలన్ లేదు, ఇక్కడ ఉంది సెమీకాలన్. సో దిస్ విల్ కన్సిడర్ దిస్ ఎంటైర్ లోడ్ స్టేట్మెంట్ యాజ్ అ సింగిల్ లైన్. సెమీకాలన్ ఉన్నంత వరకు ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అ సింగిల్ లైన్. అది మల్టిపుల్ లైన్స్ ఉంటుందా, సింగిల్ లైన్ ఉంటుందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సెమీకాలన్ ఉంటేనే అక్కడ కంప్లీట్ అయినట్టు. సెమీకాలన్ లేదంటే దట్స్ అ స్టిల్ ఆన్ గోయింగ్ లోడ్ అన్నమాట. చూపిస్తాను ఇప్పుడు ఎలా ఇదంతా కూడా సింగిల్ లైన్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. ఐ విల్ షో యూ దాట్. సో ప్రతి లైన్ ఎండ్స్ విత్ సెమీకాలన్ ఎక్సెప్ట్ ది టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ మాత్రం కాలన్తో ఎండ్ అవ్వాలి. ఓకే, మీరు ఇక్కడ టేబుల్ నేమ్ని సెమీకాలన్తో ఎండ్ చేస్తాను అంటే ఇట్ త్రోస్ అన్ ఎర్రర్. మీకు ఎర్రర్ వస్తుంది బేసిక్. ఇటు లోడ్ చేశారనుకోండి నేను, ఇట్ త్రోస్ అన్ ఎర్రర్. అనౌన్స్ స్టేట్మెంట్ టెంప్ దగ్గర అనౌన్స్ స్టేట్మెంట్ ఉంది. సో దట్స్ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. సో సెమీకాలన్ మీకు ఇక్కడ సింబల్ చూపిస్తుంది, అండ్ ఇక్కడ మీకు రెడ్ కలర్లో హైలైట్ అవుతుంటుంది. ఎక్కడైతే ఎర్రర్ ఉందో అక్కడ దాని ముందు లైన్లో మీకు ఎక్కడైతే రెడ్ కలర్లో హైలైట్ అవుతుందో దాని ముందు లైన్లో ఎర్రర్ ఉంది అని మీనింగ్. సో టేబుల్ నేమ్ ఆల్వేస్ క్లోజ్ ఎండ్స్ విత్ ది కాలన్. మీ రిమైనింగ్ అన్ని కూడా యూ కెన్ క్లోజ్ విత్ ది సెమీకోలన్స్. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూ షుడ్ నాట్ స్టార్ట్ ది టేబుల్ నేమ్ విత్ నెంబర్స్. అంటే టేబుల్ నేమ్ని మీరు నెంబర్తో స్టార్ట్ చేయలేరు. 1 2 3 టెంప్ అని ఇచ్చాను. సో ఇక్కడ 1 2 3 అని రాగానే టెంప్ రెడ్ కలర్లో హైలైట్ అయింది. సో ఇట్ విల్ నాట్ టేక్ దాట్. ఇఫ్ ఐ లోడ్ దిస్ అనౌన్స్ స్టేట్మెంట్ 1 2 3 టెంప్, అరే నేను సెమీకాలన్ ఇచ్చి ఇక్కడ కాలన్ ఇచ్చాను, కరెక్ట్గా బాగానే ఇచ్చాను, అయినా కూడా అనౌన్స్ స్టేట్మెంట్ వస్తుంది అంటే టేబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ది నెంబర్స్. మీరు ఏదైనా టేబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి, మీ విష్ అది. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్, దట్స్ ఫైన్. బట్ ఆ నేమ్ అనేది నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. కావాలంటే నెంబర్స్ లాస్ట్లో పెట్టుకోండి. టేబుల్కి ఫస్ట్ టెక్స్ట్తో స్టార్ట్ చేసి తర్వాత నెంబర్స్ పెట్టుకోండి. A1 2 3 అని ఇస్తున్నాను. It started with the text characters, but then after it goes to the number form. That's okay, that's fine. It will accept it. But మీరు స్టార్ట్ చేయని నెంబర్తో స్టార్ట్ చేస్తే క్లిక్ దాన్ని తీసుకోలేదు. ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను లోడ్ చేస్తే ఇట్ విల్ లోడ్ A123 శాంపుల్ లైన్ 6 రికార్డ్స్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాను కదా, లెట్స్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఎగ్జిక్యూటింగ్. సో ఇప్పుడు మీరు అది చూడాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద డీబగ్ ఆప్షన్. మీరు లోడ్ డేటా చేసినప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చూపించదు, బట్ డీబగ్ చేస్తే మాత్రం ఇట్ క్లియర్లీ షోస్ హౌ ఈచ్ స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో ఐ గో ది స్టెప్ బై స్టెప్. Click on the debug option here, and then I'll see variables. Sorry, I'll see ఇక్కడ డీబగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్ ప్లే అనే ఆప్షన్ ఉంది, స్టెప్ అనే ఆప్షన్. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ది స్టెప్. క్లిక్ చేయగానే సో యూ కెన్ సీ దిస్ లైన్ ఆఫ్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఫస్ట్, అండ్ దెన్ ఇట్ గో టు సెకండ్ లైన్, దెన్ థర్డ్ లైన్, ఫోర్త్. అది అయిపోయిన తర్వాత ఇట్ విల్ గో టు ద స్టెప్ లైన్, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో అలా ఈ సెక్షన్ మెయిన్ సెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యూ కెన్ సీ ద హైలైటెడ్ ఇన్ గ్రీన్ కలర్, దట్ సెక్షన్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ నౌ. సో ఇప్పుడు ఈ సెక్షన్లో ఇంకా కోడ్ ఏం లేదు, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇట్ విల్ గో టు ది కస్టమర్ సెక్షన్. కస్టమర్ సెక్షన్లో ఫస్ట్ టేబుల్ నేమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఇదంతా కూడా సింగిల్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని. సో దేర్ యూ కెన్ సీ
టేబుల్ నేమ్ తర్వాత డైరెక్ట్గా యూ హ్యావ్ రీచ్డ్ ఎండ్ ఆఫ్ ద డాటా లోడ్ స్క్రిప్ట్ ఎడిటర్. వై? బికాస్ it executed all this table. You can see that information here. Step by step execution, but జనరల్గా డీబగ్ ఆప్షన్ అయితే మనం ఎక్కువ వాడము రియల్ టైంలో అంటిల్ యూ మీరు ఏమైనా ఇష్యూస్ వస్తే అర్థం చేసుకోవడానికి. బట్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది అంటే స్టెప్ బై స్టెప్. ఈ మెయిన్ సెక్షన్ అయిపోయిన తర్వాతనే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే సెక్షన్ ముందు ఉందో ఆ సెక్షన్ లో ఉన్న ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్. ఆ సెక్షన్ లో ఉన్న అంత కోడ్ అయిపోయిన తర్వాతనే ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. మళ్ళీ ఈ సెక్షన్ లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఈ సెక్షన్ లో ఉన్న కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది సెక్షన్స్ అనేది. అంతేగాని ప్యారలల్ గా మెయిన్ టేబుల్ తో పాటే కస్టమర్ టేబుల్ కూడా ప్యారలల్ గా రన్ అవ్వాలి, లేకపోతే అన్ని సెక్షన్స్ ప్యారలల్ గా రన్ అవ్వాలంటే అది పాసిబుల్ కాదు. ఇట్ విల్ గో స్టెప్ బై స్టెప్ ఆన్. సో ఇప్పుడు నేను ఇక్కడ డాటా లోడ్ చేసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఈ డాటా నేను ఆల్రెడీ లోడ్ చేశాను. ఇదంతా కూడా మెమరీలో ఉంది. ఎలా ఉంది మెమరీలో అంటే, లెట్ మీ సో as I mentioned, every data, whatever data we load, that will be load into the memory. So assume this is my memory. ఇది నా సిస్టంలో ర్యామ్ అనుకుందాం. సో ఇప్పుడు నాకేమైందంటే ఈ A120 అనే ఒక టేబుల్ ఈ ర్యామ్ లో క్రియేట్ అయింది. ఓకే, ఈ A122లో ఈ కంప్లీట్ డాటా అనేది ఈ టేబుల్లో ఉంది నాకు. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ద క్యూవిడి, దిస్ జస్ట్ ఎ నార్మల్ టేబుల్ ఇన్ మై అప్లికేషన్. ఈ టేబుల్ ని నేను వేరే అప్లికేషన్ లో వాడుకోలేను. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఎ క్యూవిడి అయితేనే మీరు వేరే అప్లికేషన్ లో వాడుకోవడానికి ఉంటుంది. ఇది క్యూవిడి కాదు కాబట్టి ఇట్స్ నాట్ గోనా యూజ్ ఇన్ అనదర్ అప్లికేషన్. సో దీనికోసం నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టేబుల్ ని నేను క్యూవిడి కింద క్రియేట్ చేయాలి. క్యూవిడి క్రియేట్ చేయాలి అంటే దేర్ ఇస్ అ సింటాక్స్ అండి. ఓవరాల్ వన్ సింటాక్స్ ఉంటుంది క్యూవిడి క్రియేట్ చేయడానికి. సో స్టోర్ టేబుల్ నేమ్, సింటాక్స్ చెప్తున్నాను, టేబుల్ నేమ్ ఇంటూ మీరు ఏ పాత్ లో సేవ్ చేద్దాం అనుకున్నారో ఆ పాత్, మళ్ళీ తర్వాత క్యూవిడి నేమ్. మరి క్యూవిడి అనేది డాట్ క్యూవిడి ఫార్మాట్ లో సేవ్ అవ్వాలి కాబట్టి డాట్ క్యూవిడి, దీని తర్వాత అగైన్ మళ్ళీ క్యూవిడి. దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ క్యూవిడి క్రియేషన్. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ది క్యూవిడి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ స్టోర్ దిస్ A123 క్యూవిడిని ఈ సింటాక్స్ లో టేబుల్ నేమ్ అన్నాను. దిస్ ఇస్ మై టేబుల్ నేమ్ A123. ఓకే, క్యూవిడి నేమ్ ఐదర్ యూ వాంట్ టు గివ్ ది సేమ్ నేమ్ ఆర్ డిఫరెంట్ నేమ్. సో నేను A123 టెస్ట్ అని ఇస్తున్నాను. క్యూవిడి నేమ్ ని టేబుల్ నేమ్ A123, బట్ క్యూవిడిని దాన్ని ఎలా సేవ్ చేస్తున్నాను అంటే A123 టెస్ట్ అని క్యూవిడిగా సేవ్ చేస్తున్నాను. పాత్ అన్నాను, సేమ్ పాత్. నేను ఏ పాత్ నుంచి అయితే ఎక్సెల్ ఫైల్ లోడ్ చేసుకున్నానో అదే పాత్ లో ఈ క్యూవిడి క్రియేట్ చేస్తాను. సో గివింగ్ ది సేమ్ పాత్. సోర్స్ ఫైల్ ఇస్ మై కనెక్షన్ పాత్. సో అదే పాత్ లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ A123 టెస్ట్ క్యూవిడి అని. సో లెట్స్ గో టు దిస్. Let's go to the architecture, where it is. Yes, I'll explain all this architecture setups అండి. మనం ఎందుకంటే ప్రాజెక్ట్ లో వర్క్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ వర్క్ చేస్తాం కాబట్టి I'll cover that. So you can see there is no QVD here for now. ఇప్పటికైతే QVD లోడ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా లోడ్ చేయలేదు కాబట్టి QVD ఇక్కడ క్రియేట్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే లోడ్ డాటా చేస్తానో అప్పుడు A123 టెస్ట్ అనే QVD క్రియేట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ లోడ్ దిస్ and let's wait here. There you can see A123 test. You can see this is a QVD file. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే నాకు ఎక్సెల్ ఫైల్లో ఉన్న డాటా అంతా కూడా ఇప్పుడు క్యూవిడీలోకి వచ్చింది. ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ దిస్, ఈ క్యూవిడీలోకి ఏం చేస్తుంది అంటే మెమరీలో ఉన్న డాటాను చూపిస్తుంది. ఇదంతా కూడా మెమరీలో సేవ్ అయిన డాటా ఇప్పుడు క్యూవిడీ అనేది. ఓకే, దిస్ ఇస్ వాట్ డాటా ఐ హ్యావ్ ఇన్ మై క్యూవిడీ. సో లెట్స్ సీ సేమ్ డాటా వీ హ్యావ్ ఇన్ ది ఎక్సెల్ ఆర్ నాట్. మనకి ఎక్సెల్లో కూడా ఇదే డాటా ఉందో లేదో చూద్దాం. ఎందుకంటే ఎక్సెల్ డాటానే మనం క్యూవిడీలోకి లోడ్ చేసాం కాబట్టి. దిస్ ఇస్ మై ఎక్సెల్ దట్ ఐ యూజ్డ్, అండ్ ఇందులో sample అనే సెక్షన్. సో దేర్ యూ కెన్ సీ
There you can see same data I have. ID, name, department name, salary, same records. 101, 101, Srinivasan, computer science, 65,000. 12121, Woo, finance, 90,000. 15151, Multipath, music, 40,000. And all the data. Excel ఉన్న data as it is గా నాకు క్యూబీలోకి వచ్చింది. సో ఇప్పుడు దీని స్టెప్ ఎలా అయింది ఎగ్జిక్యూషన్ అంటే, లెట్స్ టేక్ వన్ అదర్ ఎగ్జాంపుల్. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ లో అజ్యూమ్ దిస్ ఇస్ మై ర్యామ్, ఇది నా ర్యామ్ ఉంది. ఇందులోకి ఫస్ట్ A123 అని ఒక టేబుల్ క్రియేట్ అయింది విత్ ఆల్ దిస్ లోడ్ స్టేట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ A123 నుంచి నేను ఏం చేస్తున్నాను, స్టోర్ A123 అంటే మెమరీలో ఉన్న ఈ 123ని ఈ టేబుల్ని ఒక క్యూబిడిగా క్రియేట్ చేస్తున్నాను. A123.qbd అని. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు ఇప్పుడు మెమరీలో A123 ఉంది అండ్ A123_test QBD కూడా ఉంది మెమరీలో. సో ఇప్పుడు నాకు ఈ QBD వల్ల అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే QBDని నేను మల్టిపుల్ అప్లికేషన్లో రిఫర్ చేసుకోగలను, బట్ A123ని మాత్రం చేసుకోలేను, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ QBD. ఇది QBD కాదు కాబట్టి దీన్ని వేరే అప్లికేషన్లో నేను వాడుకోలేను. బట్ A123_test అనేది ఇది QBD కాబట్టి ఐ కెన్ యూజ్ దిస్ QBD ఇన్ మల్టిపుల్ లొకేషన్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ ఎట్ ఏ టైం. సో దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఉంది QBD వల్ల. ఇప్పుడు నాకు ఏమైపోతుందంటే, ఇప్పుడు అజ్యూమ్ మీరు ఒక DSLRలో ఒక ఫోటో తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 MB ఉంది అనుకుందాం ఫోటో, అండ్ యూ ఇంపోర్టెడ్ ఇంటూ యువర్ మొబైల్ ఫోన్స్. మీరు DSLR తీసుకున్న ఫోటోని మీరు మీ గ్యాలరీలో వేసుకున్నారు మొబైల్ ఫోన్లో. ఇప్పుడు మీరు ఆ ఫోటోని కొంచెం మాడిఫికేషన్ చేసి, లేదంటే ఆ ఫోటోని కొంచెం సోషల్ మీడియా సైట్స్లో మీరు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికోసం మీరు కొన్ని మాడిఫికేషన్ చేయాలి. సరే సార్, ఫస్ట్ మీరు డూప్లికేట్ చేసుకుంటారు ఫస్ట్, ఎందుకంటే మాడిఫికేషన్ చేయాలన్నప్పుడు ఎప్పుడు కూడా ఒరిజినల్ ఫోటో పైన మాడిఫికేషన్ ఎవరు చేయరు. సో ఫస్ట్ యూ విల్ టేక్ ది డూప్లికేట్ ఫోటో, అంటే 10 MB ఫోటోని ఇంకొక డూప్లికేట్ తీసుకుంటారు 10 MB అని. సో ఇప్పుడు మెమరీలో ఒకటే ఫోటో 2 టైమ్స్ ఉంది, ఒకటేమో ఒరిజినల్ ఫోటో, ఇంకోటేమో డూప్లికేట్ ఫోటో. సో విత్ అంటే ఒక ఫోటోకి పడాల్సిన 10 MB మీరు మల్టిపుల్ చేయడం వల్ల ఒకటే ఫోటో 20 MB తీసుకుంటుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, అంటే సేమ్ ఫోటో యూఆర్ గివింగ్ దిట్ అనదర్ 10 MB ఎక్స్ట్రా బికాస్ ఆఫ్ డూప్లికేటింగ్. సో దానివల్ల ఏమవుతుంది, ఇలా మీకు కొన్ని వందల ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది, మీకు ఒరిజినల్ ఫొటోస్ ఉన్నవి, డూప్లికేట్ ఫొటోస్ ఉన్నవి. సో ఒరిజినల్ ఫొటోస్, డూప్లికేట్ ఫొటోస్ ఉండడం వల్ల మీకు మెమరీ అనేది కంప్లీట్గా యూజ్ అయిపోయి మీకు ఫోన్ అనేది స్లో అయిపోతుంది. ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఎప్పుడైనా ఇది, మీకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ జనరల్గా మనం రెగ్యులర్ మొబైల్స్లో చూస్తూనే ఉంటాం. డూప్లికేటెడ్ కాపీస్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, అనవసరంగా అడిషనల్ మెమరీ పడి డేటా విల్ బి ఫోన్ అనేది మనకి స్లో అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కూర్చొని గ్యాలరీలో అన్నెసెసరీ ఫోటోస్ అన్ని డిలీట్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ మెయిన్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, సేమ్ డేటా అవైలబుల్ ఇన్ 2 టేబుల్స్. A123 అనే టేబుల్లో సేమ్ డేటా ఉంది, అదే డేటాని నేను యాజ్ ఇట్ ఈస్ గా క్యూబిడిగా స్టోర్ చేశాను, మళ్ళీ ఇంకో డూప్లికేట్ కాపీ. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు A23లో ఏదైతే డేటా ఉందో సేమ్ డేటా నా క్యూబిడిలో కూడా ఉంది. సో నాకు క్యూబిడి వల్ల అడ్వాంటేజ్ ఉంది, ఐ కెన్ యూజ్ క్యూబిడి ఇన్ సమ్వేర్ ఎల్స్. ఐ డోంట్ నీడ్ దిస్ A123 ఇన్ మై మెమరీ. అనవసరంగా దాన్ని మెమరీలో ఉంచడం వల్ల మెమరీ వేస్ట్ అవుతుంది తప్పించి నాకు ఆ A123 అనేది ఇంకా అవసరం లేదు, ఎందుకంటే దాని నుంచి నాకు క్యూబిడి క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. క్యూబిడి క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఓల్డ్ టేబుల్ నాకు అవసరం లేదు. సో ఐ షుడ్ డ్రాప్ దిస్ టేబుల్. మరి టేబుల్ ఎలా డ్రాప్ చేస్తాము అంటే, హౌ టు యూజ్ ది డ్రాప్ స్టేట్మెంట్. డ్రాప్ టేబుల్ A123. సో దిస్ ఇస్ ద లైన్ బై లైన్. ఇంకా మీరు ప్రతిసారి రన్ చేసిన ప్రతిసారి ఏమవుతుంది, ఎక్సెల్లో నుంచి డేటాను తీసుకుంటుంది, ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటుంది మెమరీలో, ఆ టేబుల్లో నుంచి ఇట్ విల్ స్టోర్ ఇన్ టు ద క్యూబిడి అండ్ దెన్ ఇట్ విల్ డిలీట్ ది టేబుల్. డ్రాప్ 123 అనే స్టేట్మెంట్ తోటి ఈ టేబుల్ అని డ్రాప్ అయిపోతుంది. దిస్ ఇస్ హౌ యూ ఫాలో ఫర్ ఈచ్ టేబుల్. మీ డేటాబేస్ నుంచి తీసుకునే ప్రతి టేబుల్కి this is the step you have to follow. First you have to load the file, whether it's a database table or whatever it is, Excel file, whatever it is.
then you have to create a QED, then you have to drop this original table. ఎందుకంటే ఇప్పుడు A123 మెమరీలో ఉంది, A123 టెస్ట్ మెమరీలో ఉంది. అనవసరంగా ఒకటే మెమరీ, ఒకటే డేటా 2 టైమ్స్ ఉంది నాకు మెమరీలో. మెమరీ వేస్ట్ అవుతుంది అనవసరంగా. ఎందుకంటే మనకి అట్ ది ఎండ్ ఏంటి, మన ఫోన్లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంటే మన ఫోన్ అంత ఫాస్ట్ ఉంటుంది. ఫోన్లో కానీ, పీసీల్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ మీ సి డ్రైవ్స్, మీ సర్వర్స్ ఎంత మీ మెమరీ ఎంత స్పేస్ ఉంటే, ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే మీ ఫోన్స్ అనేవి అంత ఫాస్ట్గా ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ మెమరీ యూజ్ చేస్తుంటే మీ ఫోన్ అంత స్లో అవుతూ ఉంటుంది. ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ అంత స్లో అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు మేక్ my application faster. I want to make my server faster. So I need to delete the duplicated data. సో డూప్లికేటెడ్ డేటా ఏంటి, ఇక్కడ A123 డూప్లికేట్ అవుతుంది. ఎందుకంటే నాకు QED వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఐ కెన్ యూజ్ దిస్ QED ఇన్ సమ్వేర్ ఎల్స్. సో ఐ డోంట్ వాంట్ దిస్ స్టోర్ 123. దిస్ ఇస్ ద డూప్లికేటెడ్ డేటా ఫర్ మీ, అండ్ దట్స్ ద రీజన్ ఐఎమ్ డ్రాపింగ్ ద టేబుల్. ఒక టేబుల్ డ్రాప్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ది డ్రాప్ టేబుల్ స్టేట్మెంట్. QED క్రియేట్ చేయాలి అంటే దిస్ ఇస్ ద స్టేట్మెంట్. Store A123 store table into your path, and then QED name dot QED, and after తర్వాత కూడా QED అని ఇవ్వాలి. ఎందుకంటే this is the basic syntax, fundamental syntax for the QED creation. So similarly, I'm going to create another table. For example, same database Excel file. This time I'm going to use this check fields values అనే ఒక సెక్షన్ ఉంది. దీంట్లో you can see 4 different fields ఉన్నవి. సో దీనికి ఒక మనం ఏ టేబుల్ నేమ్ ఇవ్వకపోతే, సారీ, ఇఫ్ యూ డోంట్ గివ్ ద టేబుల్ నేమ్, ఇక్కడ ఉన్న ఫైల్ నేమ్ ఈ ఫీల్డ్ నేమ్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ మీరు ప్రతి లోడ్కి ఒక టేబుల్ నేమ్ ఇవ్వాలి. దట్స్ అ డెవలపర్ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. సో టెంప్ చెకింగ్ ఫీల్డ్ వాల్యూస్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. టెంప్ అండర్ స్కోర్ చెకింగ్ ఫీల్డ్ వాల్యూస్ అని నేమ్ ఇస్తున్నాను. టేబుల్ నేమ్ కాబట్టి ఇట్ షుడ్ ఎండ్ విత్ ది కాలన్. సో దెన్ ఐ వాంట్ టు లోడ్ దిస్ ఇంటూ స్టోర్ ఇంటూ సేమ్ పాత్. ఇదే పాత్ లో యాజ్ ఇట్ ఈస్ సింటాక్స్ కాపీ చేసుకుందాం. సో చెకింగ్ ఫీల్డ్ వాల్యూస్ అండర్ స్కోర్ టెస్ట్ డాట్ QED అని ఇస్తున్నాను నేను. టెంప్ అండర్ స్కోర్ చెకింగ్ ఫీల్డ్ వాల్యూస్ అనే టేబుల్లో నుంచి డేటాని చెకింగ్ ఫీల్డ్ వాల్యూస్ అండర్ స్కోర్ టెస్ట్ అనే QED లోకి కాపీ చేయండి అని. స్టోర్ ద డేటా ఇంటూ QED. దెన్ QED క్రియేట్ అవుతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ దిస్ టెంప్ అండర్ స్కోర్, ఇది అవసరం లేదు ఇంకా. సో నౌ యూ కెన్ సీ ఇఫ్ ఐ load this, you will see A123, and now again you will see the next thing also, the checking field values underscore test and QED కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో as soon as I click on load data, you can see temp checking values 5 records వచ్చినవి, and there you can see checking field values underscore test. You drop the tables. So execution ఎలా అవుతుంది step by step, let's see that. So again మళ్ళీ లోడ్ చేస్తున్నాడు కాబట్టి first execution always go with the step by step. First main section will be executed, then it go to the customer section, and ఇందులో A123 అనే టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత ఆ టేబుల్ అంతా అయిపోయిన తర్వాత it will come to the store section, then it will go to the drop section, and then it will come to the new table called temp checking field values, and again it will come to the store command, and then it will come drop table circle done. So this is how you have to use this. But మీకు డౌట్ రావచ్చు, ప్రతి టేబుల్ కి ఇలా రాసుకోవాలి, స్టోర్ కమాండ్ డ్రాప్ టేబుల్ రాసుకోవాలి, ప్రతి టేబుల్ ఇలా మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలి, మాన్యువల్ గా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇలా రాయాలి అంటే డేటాబేస్ లో మీకు 1000 ఆల్మోస్ట్ ఒక 500 to 1000 టేబుల్స్ ఉంటాయి. అవన్నీ చేయాలి అంటే కష్టం అవుతుంది. సో అందుకని ఏంటంటే దర్ ఇస్ అ కోడ్, ఐ షేర్ దట్ కోడ్ ఇన్ అ ట్రైనింగ్ పార్ట్. బల్క్ లోడ్ ఆఫ్ టేబుల్స్ అని ఉంటుంది. Where is this? Okay, bulk load of tables.
ఫ్రమ్ ది డేటాబేస్. అంటే డేటాబేస్లో నుంచి మల్టిపుల్ టేబుల్స్ని మీరు ఒకేసారి లోడ్ చేసుకొని వాటన్నిటికీ క్యూబ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద code we're gonna use that. So same store command, same drops table, we're gonna use the for loop అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది వాడుకుంటారు. ఇది మనం జనరల్గా డెవలపర్ ఎక్కువ వాడరండి. దిస్ ఇస్ జస్ట్ అ వన్ టైమ్ సెటప్. ఎందుకంటే మీకు క్యూబ్ క్రియేట్ అయ్యేంత వరకు ఇది దీంతో పని, తర్వాత మీరు ఎక్కడ కూడా ఈ సింటాక్స్ వాడరు. సో దట్ ఇస్ ద రీజన్ ఐ షేర్ దిస్ కోడ్. You can use whenever you in your companies, whenever you need to create multiple tables, you can use this code సింపుల్ గా. ఇంకా మీకు రిస్క్ ఏం అవసరం లేకుండా సింపుల్గా అయిపోయేలాగా. బట్ దిస్ ఇస్ హౌ a QED will be created for each tables, and we're going to use this QEDs. ఏవైతే QEDs మనం క్రియేట్ చేస్తున్నామో ఈ QEDs ని బేస్ చేసుకొని we build the data models. అంటే మనకి SQL కోడ్ ఇస్తారు కదా, ఆ SQL కోడ్ ని we have to convert into click data model. కొన్ని కేసెస్లో SQL as it is గా వాడతారని చెప్పాను. అది ఎప్పుడు వాడతారు అంటే యూ షుడ్ కంప్లీట్ యువర్ వర్క్ విత్ ఇన్ 2 to 3 days. మీకు ఎప్పుడైనా సరే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అట్లీస్ట్ 2 weeks టైం ఇస్తారండి. మినిమం 2 weeks టైం ఇస్తారు. కొన్ని కేసెస్ ఎలా ఉంటుందంటే హై ప్రియారిటీ ఉంటాయి రిపోర్ట్స్, నాకు 3 days 4 days లోనే కావాలి అంటారు. సో అటువంటిప్పుడు మీకు ఈ డేటా మోడల్ బిల్డ్ చేయడం ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీకు డేటా మోడల్ బిల్డ్ చేసి రిపోర్ట్ బిల్డ్ చేయాలంటే అట్లీస్ట్ 2 weeks టైం పడుతుంది. డేటా మోడల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు క్యూబీ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఈ క్యూబీడీస్ ఇండివిజువల్ లోడ్ చేసుకొని ఒక డేటా మోడల్, నేను మీకు చూపించాను కదా డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ లాంటిది ఒక డేటా మోడల్ బిల్డ్ చేసుకోవాలి. అదంతా చేయాలంటే మినిమం మీకు 2 weeks టైం అయితే మినిమం పడుతుంది. బట్ అంత టైం లేదు, నాకు 4 days లో కావాలి అన్నప్పుడు దే విల్ షేర్ దర్ SQL కోడ్, రైట్? ఆ SQL కోడ్ పైన మీరు యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని లోడ్ చేసుకొని యూ కెన్ క్రియేట్ యువర్ రిపోర్ట్స్. దట్స్ ఎ వన్ వే. బట్ అది చాలా రేర్ కేసెస్. అంటే మీకు మరీ హై ప్రియారిటీ ఉంది, నాకు ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు మాత్రమే అటువంటి కేసెస్ వాడతారు. అదర్వైజ్ దే యూస్ ది QED and they create a separate, they convert SQL code into data models. So I'm gonna share one SQL code. We're gonna use this SQL code in our project. Okay, so this is what మనకి database లో ఈ tables ఉన్నవి. So we're gonna use these tables and we're gonna convert this SQL statement into our click data model. అంటే నేను SQL code యాజ్ గా వాడినండి. ఫస్ట్ SQL కోడ్ లో ఉన్న ప్రతి టేబుల్ కి ఒక క్యూబీ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ యూనియన్ చేశారు కదా, ఇక్కడ SQL లో యూనియన్ చేశారు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ ఫంక్షన్ క్లిక్ లో ఏంటో చెక్ చేసుకొని విల్ వర్క్ విత్ దాట్. అండ్ ఇక్కడ జాయిన్ అన్నాడు, ఇన్నర్ జాయిన్స్ అన్నాడు. వి గోనా యూస్ ది సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ క్లిక్ డేటా మోడల్స్ అండ్ విల్ బిల్డ్ data model and then we'll build the reports in our training part. That's about the QED creation. And any questions, anyone? First step of the data preparation lo first step adi. First we need to connect to the databases and then we have to create a QED for each table. Database లో ఉన్న ప్రతి టేబుల్ కి, అంటే ప్రతి టేబుల్ అంటే మళ్ళీ అవసరం లేని టేబుల్స్ కాదు, అవసరం ఉన్న టేబుల్స్ కి మాత్రం. అన్నెసరీ టేబుల్స్ మనం లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే టేబుల్స్ మనకి రిక్వైర్మెంట్ అవసరం ఉన్నాయో ఆ టేబుల్స్ కి ఫస్ట్ మనం క్యూబీ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు వెళ్ళే ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న క్లిక్సెన్స్ ప్రాజెక్ట్ అయితే మీకు ఆల్రెడీ క్యూబీస్ అనేవి క్రియేట్ అయ్యి ఉంటాయి. సో యూ డోంట్ నీడ్ టు డూ దట్, యూ కెన్ డైరెక్ట్లీ వర్క్ ఆన్ ది డేటా మోడల్ ప్రిపరేషన్. బట్ కొత్త ప్రాజెక్ట్స్ అనుకోండి, మీరు రాయాల్సి ఉంటుంది క్యూబీ క్రియేషన్ లాజిక్స్ అన్ని కూడా. సో దట్స్ హౌ ద బల్క్ లోడ్ అనే స్టేట్మెంట్ ఇందాక చూపించాను కదా, అది మీకు కొత్త ప్రాజెక్ట్స్ అప్పుడు వర్క్ అవుతుంది. పాత ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ లోకి మీరు వెళ్తున్నారు అంటే దెన్ ది క్యూబీ క్రియేషన్ ఇస్ ఆల్రెడీ డన్. ఆల్రెడీ క్యూబీ సెటప్ అంతా కూడా చేసే ఉంటారు, మీరు కొత్త చేయాల్సింది ఏమున్నది ఇంకా క్యూబీ క్రియేషన్ అనేది. ఎనీ క్వశ్చన్స్, ఎనీవన్? So with this, the demonstrations are done, and the actual trainings will start from today's Friday, right? So we'll start from Monday. Okay. So